తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ అమలు చేయడం ప్రారంభించేశారు. మరి సవాల్ విసిరిన హరీష్ రావు పరిస్థితి ఏంటి? రాజీనామా చేస్తానని సవాల్ విసిరి ఇప్పుడేమో కండిషన్లు పెట్టకండి, అవి చేయకండి, ఇవి చేయకండి అంటూ చేస్తున్న రుణమాఫీ మీద సాకులు వెతుకుతున్నారట హరీష్ రావు. ఓవరాక్షన్ ఎందుకు, ఇప్పుడు కవరింగ్ ఎందుకు హరీషా అంటూ కాంగ్రెస్ నాయకులు దెప్పిపొడుస్తున్నారట. ఇప్పుడు ఇక రేవంత్ హరీష్ ఫైట్పై ఓ లుక్కేద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ కొడుతున్నారు. 2 లక్షల రుణమాఫీని కట్ ఆఫ్ డేట్ కంటే నెల రోజుల ముందుగానే అమలు చేస్తున్నారు. గురువారం ₹1,00,000 వరకు రుణమాఫీ నిధుల్ని రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించారు. వాస్తవానికి ఆగస్టు 15వ తేదీని డెడ్ లైన్ పెట్టుకున్నారు సీఎం రేవంత్. అదే విషయాన్ని ఆయన ప్రజలకు కూడా తెలిపారు. వాస్తవానికి జూలై 21 నుంచి రుణమాఫీ నిధుల్ని రైతుల ఖాతాలో జమ చేయాలనుకున్నారు. అయితే ప్రభుత్వానికి నిధులు అందుబాటులోకి రావడంతో గురువారం నుంచే రైతుల ఖాతాలో డబ్బు జమ చేయాలని నిర్ణయించింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇటీవలి కాలంలో సీఎం రేవంత్ పలు రకాల విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి పెద్ద ఎత్తున వలసలు రావడంతో ఆయన ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో నిరుద్యోగుల ఆందోళనలను బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు గోరంతను కొండంత చేసి చూపుతుండడం కూడా రేవంత్ రెడ్డికి చికాకు కలిగిస్తున్నాయి. నిరుద్యోగుల ఆందోళనలను పెద్దవిగా చూపించేందుకు వీరిద్దరూ ప్రయత్నించారు. ఏదో కొద్ది మంది కోసం పరీక్షలు వాయిదా వేస్తే లక్షల మంది విద్యార్థులు అసంతృప్తికి గురవుతారనే వాదనను కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ ప్రజల్లో బలంగా తీసుకెళ్లలేకపోయారు. ప్రభుత్వంపై క్రమంగా అసంతృప్తి పెరుగుతోందన్న భావన ఏర్పడుతున్న సమయంలో ఒక్కసారిగా రేవంత్ రెడ్డి రుణమాఫీని ప్రకటించారు. ఒకే ఒక ప్రకటనతో ఇప్పటి వరకు ఆయన ఎదుర్కొన్న విమర్శలు గాలికి కొట్టుకుపోయాయి. రాజకీయంగా డేరింగ్ స్టెప్స్ తీసుకోవడం రేవంత్ రెడ్డి ప్రత్యేకత అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ప్రభుత్వం వద్ద నిధులు కొరత ఉందని, రేవంత్ రుణమాఫీని అమలు చేయలేరని బీఆర్ఎస్ నాయకులు భావించారు. కానీ అనుకున్నట్టే 30,000 కోట్ల రూపాయలను సమీకరించడానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. రేవంత్ ముందుగా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగా గురువారం నుంచి అడుగులు పడుతున్నాయి. మరి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు సవాలు విసిరిన విధంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, కానీ ఆయన మాత్రం లబ్ధిదారుల్ని తగ్గించారని ఎదురుదాడి ప్రారంభించారు. రైతు రుణమాఫీ గురించి హరీష్ రావు పలు లాజిక్లు మాట్లాడుతున్నారు. గతంలో రేవంత్ రేషన్ కార్డులు ప్రామాణికం కాదు అన్నారు. 4 రోజుల తర్వాత రేషన్ కార్డే ప్రామాణికం అంటున్నారు. ఎన్నికలకు ముందు వడ్లకు బోనస్ ఇస్తామన్నారు. ఎన్నికల తర్వాత సన్నాలకు మాత్రమే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. 10% సన్నాలకు ఇచ్చి 90% రైతులకు పంగనామాలు పెడుతున్నారు అని హరీష్ రావు రేవంత్ పై మండిపడుతున్నారు. అసలు వడ్డీ కలిపి 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. మీరు అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9 నాటి వరకే మాఫీ చేస్తామన్నారు. కానీ ఈ 8 నెలల కాలానికి వడ్డీ ఎవరు భరించాలి? మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే రుణమాఫీ చేయాలి. రుణమాఫీ అమలు చేసే తేదీ వరకు అయ్యే వడ్డీని ప్రభుత్వమే భరించాలి అని హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. రీషెడ్యూల్ చేసుకున్న వారికి రుణాలు వర్తించవు అన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోయినప్పుడు, కరువు పరిస్థితులున్నప్పుడు, వరదలు వచ్చినప్పుడు, పంట పొలాలు కొట్టుకుపోయినప్పుడు రుణాలు రీషెడ్యూల్ చేస్తారు. నిజానికి వారే ఇంకా ఎక్కువ ఇబ్బందుల్లో ఉంటారు. వారికి రుణమాఫీ లేదని చెప్పడం దుర్మార్గమని హరీష్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతున్నారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే వడపోతలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. రేషన్ కార్డు ఆధారంగా తీసుకుంటాం, ఒక కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ చేస్తామంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా అన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం మాట తప్పుతున్నారని ధ్వజమెత్తుతున్నారు హరీష్.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 కంటే ముందే రైతు రుణమాఫీ అని హామీ ఇచ్చారు. దానికంటే ముందే ఈ ప్రక్రియను మొదలుపెట్టారు. మరి సవాలు విసిరిన విధంగా హరీష్ రావు రాజీనామా చేయాలి, కానీ రుణమాఫీలో లొసుగులు వెతుకుతున్నారు. దీన్ని బట్టి చూస్తే హరీష్ కూడా సవాల్ విసిరే ముందు కండిషన్స్ అప్లై అని చెబితే బాగుండేది కదా అని కాంగ్రెస్ వారు ఎద్దేవా చేస్తున్నారు. మరి హరీష్ దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.